అది వేసవికాలం. ఎండ విపరీతంగా ఉంది. సూర్యుడికి, గాలికి మధ్య ఒక వివాదం రేగింది. నేను నీకంటే శక్తివంతుణ్ణి అని గాలి సూర్యుడితో అంది. ఎంతమాత్రం కాదు అని రెట్టించాడు సూర్యుడు. అదే సమయంలో ఒక ప్రయాణికుడు రోడ్డు మీద పోతూ ఉన్నాడు. అతని భుజంపై పెద్ద దుప్పటి ఉంది. ఆ వ్యక్తిని చూడు. ఆ వ్యక్తి భుజంపై ఉన్న దుప్పటిని ఎవరు తొలగిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అని సూర్యుడితో గాలి అంది. అందుకు పందెం వేసుకుందామని సూచించింది గాలి. సూర్యుడు అందుకు అంగీకరించాడు. వెంటనే గాలి తీవ్ర వేగంతో వేయటం మొదలుపెట్టింది. ప్రయాణికుడు తన దుప్పటిని గట్టిగా చేతులతో పట్టుకొని ఎగిరిపోకుండా ఆపాడు. గాలిని చొరబడనీయకుండా దాంతో గాలి తన వేగాన్ని పెంచింది. ప్రయాణికుడు తన దుప్పటిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. గాలి మళ్ళీ తన వేగాన్ని పెంచింది. అయినప్పటికీ గాలి ఆ వ్యక్తి దగ్గర ఉన్న దుప్పటిని తొలగించలేకపోయింది. అంతిమంగా గాలి తన ప్రయత్నంలో ఓడిపోయింది. ఇక సూర్యుడు వంతు వచ్చింది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించటం మొదలుపెట్టాడు. సూర్యుడు ప్రయాణికుడిని చూసి చిరునవ్వు నవ్వాడు. ప్రయాణికుడు వెంటనే తన దుప్పటిని సవరించుకున్నాడు. సూర్యుడు మళ్ళీ నవ్వాడు. ప్రయాణికుడు తన దుప్పటిని తీసి ఎడమ భుజంపై వేసుకున్నాడు. చివరిగా సూర్యుడు తన తీవ్రతను పెంచాడు. దాన్ని భరించలేని ప్రయాణికుడు దుప్పటి తీసి విసిరివేశాడు. అది చూస్తూ ఉన్న గాలి సూర్యుడు ముందు తన అపజయాన్ని అంగీకరించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.